సత్యసాయి జిల్లా ధర్మవరం టీడీపీ బీజేపీల మధ్య చిచ్చురేగింది. ఇందుకు అక్కడి మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం కారణమైంది. గతంలో మల్లికార్జున వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలతో టీడీపీ ఆయనను వ్యతిరేకిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆయనకే ఇప్పుడు కీలక పోస్టు ఇచ్చారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అయితే మల్లికార్జునకు అనుకూలంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. దీంతో స్థానిక బీజేపీ ఆఫీస్ ముందు టీడీపీ శ్రేణులు ధర్నా చేసి నిరసన తెలపడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చూడు నీకు ఫోన్ చేద్దాం అనుకునే లోపల కమిషనర్ ని దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పుడు చెప్తున్నాం, మేము దయచేసి కాళ్ళు పట్టుకోమని చెప్పమన్నా చెప్తాము. ఈ కమిషనర్ మాకొద్దు, ఎందుకు వద్దంటే కూడా చెప్తాము. గతంలో ఈయన చేసిన అరాచకాలు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకుంటాడు కూడా ఇల్లు కట్టుకునే అయినా వాళ్ళందరి మీద దౌర్జన్యం చేశాడు. మున్సిపల్ ఆఫీస్ లో మేము పోటీ చేసే ఎన్ఓసీలు అయినా దాదాపు 12 మందికి ఎన్ఓసీల దాదాపు 8 మంది మనం నామినేషన్ చేస్తే రిజెక్ట్ చేశాడు ఈయన. అట్లా వద్దని మేము ఎందుకు తెచ్చుకున్నాం ఇక్కడికి? మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రభుత్వంలో లేమా చెప్పండి? మేము ప్రభుత్వంలో ఉన్నాము. అట్లా కమిషన్ మా కార్యకర్తలు ఇల్లు కూర్చొని కమిషన్ పెట్టుకుంటామా? ఎందుకు పెట్టుకుంటామా? ఎటువంటి పరిస్థితుల్లో కమిషన్ ఇక్కడ ఉండకూడదు. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మున్సిపల్ రిజర్వేషన్ ఒక కౌన్సిల్ ఇంటి కడుతున్నారయ్యా అంటే దొంగ పట్ల ఇంటి కడుతున్నారు అంటే నాకేం సంబంధం? మీరు కోర్టుకు పొందినంటే మున్సిపల్ సంబంధించిన స్థలం అంటే ప్రజలకు సంబంధించిన ఒక కమిషన్ గా ఉండి మమ్మల్ని కోర్టు పొమ్మని కానీ అక్కడ పోయి అడ్డుపడి కాదు. ఇలాంటి స్థలాలు ఎన్నో కబ్జా గురికారు ఈ కమిషన్ కాబట్టి దాన్ని ఎక్కడైనా సస్పెండ్ చేయాలని ఇచ్చున్నారు. అయితే వాళ్ళు గతంలో ఉన్నాడు అనే కారణంగా కొంతమంది ఏదో అపోలో ఉన్నారు. ఒక అధికారిగా ఉండాల్సింది. ఇది కూడా ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తారు, సంబంధిత ఎమ్మెల్యే పోరు కదా. కానీ ఏదైనా తప్పులు చేశాడా లేదా అనే విషయాన్ని, ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అధికారి నియమిస్తున్నప్పుడు నియమించిన తర్వాత నేను అడిగాను ఎవరితను ఏంటి అని. అడిగితే మంచి ఆఫీసర్ గానే ఢిల్లీలో చెప్పారు. ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే వీళ్ళు అన్నాడు ఏంటంటే గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగేవాడు అని. గుడ్ మార్నింగ్ సందర్భంగా మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పోతున్నప్పుడు వెళ్లాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అయితే రాష్ట్రంలో అధికారులు జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చింది మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. మంచి అధికారిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ కారణాల వల్ల నిజంగా తమిళ ధర్మారెడ్డి లాంటి అధికారి ఉన్నాడు, లేదా వెంకటరెడ్డి లాంటి అధికారి ఉన్నాడు, మరి కొమ్ము కాసి వైసీపీ నాయకుల కన్నా ఎక్కువ చేసి ఉంటే అది వేరే విషయం. అట్లా కాకుండా ఒక అధికారి సమర్థత కలిగిన అధికారి ఉంటే అధికారితో పనులు చేయించుకోవాలి. అంటే రాజకీయ కారణాల వల్ల శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీడీపీ బీజేపీల మధ్య చిచ్చురేగింది. ఇందుకు అక్కడి మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం కారణమైంది. గతంలో మల్లికార్జున వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలతో టీడీపీ ఆయన్ను వ్యతిరేకిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ పోస్టు వివాదం ఒక తెలుగుదేశం పార్టీకి పట్టుదలగాను బీజేపీ పార్టీకి ప్రతిష్టగాను మారిందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో మున్సిపల్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న వెంటనే విజయవాడ వరదల విధుల నిమిత్తం వెళ్లిపోవడంతో అక్కడ వివాదం పెద్దగా చెలరేగలేదు. విజయవాడ వరదల విధులు ముగించుకుని ధర్మవరం వచ్చి కమిషనర్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లినటువంటి మల్లికార్జునను పలుమార్లు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుని అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కాస్త అంటే కొద్దిగా కార్యాలయంలోకి వెళ్లకుండా కొద్దిగా దూరం పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ మల్లికార్జునతో సహా మున్సిపల్ సిబ్బందిని పిలిపించుకొని సమీక్ష నిర్వహించడం వివాదాస్పదంగా తయారైందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలోనే సత్యకుమార్ యాదవ్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష జరుగుతుందన్న విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఆ సమీక్ష సమావేశానికి కాస్త ఎన్డీఏ కార్యాలయంగా ఉన్నటువంటి సత్యకుమార్ కార్యాలయానికి
బదలాయించారు. విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి సమీక్ష ఏదైతే జరుగుతుందో ఎన్డీఏ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టడం కొంచెం ఉద్రిక్తత కూడా దారితీసిందని చెప్పవచ్చు. దాదాపుగా అక్కడ చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనంతపురం ధర్మవరం ప్రధాన రహదారిపైన దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో మొత్తం ట్రాఫిక్ కూడా ధర్మవరం పట్టణం అంతా కూడా ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఈ పరిస్థితి చేయి దాటుతుందన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు డిఎస్పీ శ్రీనివాసులు సత్యకుమార్ కార్యాలయంలోకి తెలుగుదేశం పార్టీ శ్రేణులను చొరబడకుండా ఆపి వెనక వైపు నుంచి ఈ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అక్కడి నుంచి పంపించి వేసి కొంచెం పరిస్థితి సద్దుమనిచారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతించలేదని చెప్పవచ్చు. సత్యకుమార్ యాదవ్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సర్ది చెప్పారు. గతంలో ఒకవేళ తప్పులు జరిగి ఉన్నట్లు రుజువైతే ఖచ్చితంగా దీనిపైన ఈ చర్యలు ఉంటాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగుల కొరత ఉంది, మనం ఉన్న ఉద్యోగులతోనే పని చేయించుకోవాలి, కొత్త ఉద్యోగులను మనం తెచ్చుకోలేం కదా అన్న ధోరణిలో మాట్లాడినట్టు మాటలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతే దీంతో ఎట్టి పరిస్థితుల్లో మల్లికార్జున అయితే అక్కడ విధుల్లోకి చేరని ఒబ్బోమని అంటున్నారు. సత్యకుమార్ యాదవ్ అయితే మనం ప్రభుత్వం నియమించినటువంటి మల్లికార్జున మనం వ్యతిరేకించకూడదని ఉన్న ఉద్యోగితోనే మనం దారిలోకి తెచ్చుకొని పని చేయించుకోవాలన్న భావన ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మొత్తం ఎట్టకేలకైతే ఇది అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పట్టుదలకు బీజేపీ శ్రేణుల ప్రతిష్టకు ఇదిగా మారిందని చెప్పవచ్చు. శేఖర్, అంటే మున్సిపల్ కమిషనర్ నియామకానికి మంత్రి కూడా మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎప్పటికీ నిరసనలు ఆగట్లేదు. అంటే ఈ విషయం మీద చర్చించి కమిషనర్ కి ఉద్వాసన పలికి మిగతా వేరే రేస్ లో ఎవరున్నారు, లేకపోతే వారికి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా వాస్తవంగా మనం తెలుసుకుంటే వాస్తవ విషయాలకు వెళ్తే వాస్తవంగా ఎక్కడైనా కూడా ఒక అధికారి విధుల్లోకి చేరాలంటే స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా చేరనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ విల్లింగ్ తోనే అక్కడికి మల్లికార్జున కమిషనర్ గా నియమించారన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి అభియోగం. మరోవైపు ఆయన గతంలో కూడా ఇక్కడ ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్ గా దాదాపు 3 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి సమయంలో వైసీపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారనేది వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల అభియోగం. అయితే ఈ విషయాలు వాస్తవాలు రుజువైతే ఖచ్చితంగా మల్లికార్జునపై చర్యలు ఉంటాయని సత్యకుమార్ చెబుతున్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే కనుక సస్యమీరా అని ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఇరు పార్టీలు అంటే ఒక రకంగా ఇరు పార్టీలు దీన్ని ప్రతిష్టగా తీసుకున్నాయి కాబట్టి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కూటమి నేతల మధ్య వివాదాలు వస్తాయని మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ బయటకు వచ్చి మల్లికార్జును దారిలోకి తెచ్చుకొని పని చేయించుకుందాం అన్నటువంటి వాదనను డైరెక్ట్ గా అంటే పబ్లిక్ గా బహిరంగంగా చెప్పినప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ నుంచి ఎటువంటి వాయిస్ ఇప్పటి వరకు రాలేదు. ఆయన నుంచి ఎటువంటి వాయిస్ వస్తుందో అంటే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆందోళన వెనుక పరిటాల శ్రీరామ్ ఉన్నారు అన్నది సత్యదూరం కాని విషయం అయినప్పటికీ ఆయన ఇప్పుడు నోరు విప్పితే కానీ ఈ పరిస్థితి ఏంటనేది అర్థం కాని పరిస్థితి